ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఉప్మా. అట్టు విరిగిపోకుండా ఉప్మా ముద్దలాగా కాకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దామండి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు నైట్ ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు పెసలు, అదే గ్లాస్తో పావు గ్లాసు బియ్యం వేసి 2 సార్లు కడిగి వాటర్ వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న బియ్యము, పెసలు వేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుని దోసపిండిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఉప్మా కోసం 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక్కసారి కలిపి ఒక గ్లాసు వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకోవాలి. దోశ బ్యాటర్లో సాల్ట్ ఉంది, అలాగే చట్నీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత 2 స్పూన్ల ఉప్మా రవ్వ తీసుకుని స్పూన్తో కలుపుకుంటూ ఉప్మా గడ్డలు కట్టకుండా రవ్వ అనేది వేసుకుని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుని కొత్తిమీర వేసి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దోశ వేయడానికి పెనం పెట్టి ఒక ఉల్లిగడ్డని సగానికి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ వాటర్ వేసి ఉల్లిగడ్డతో మొత్తం రుద్దేసిన తర్వాత ఆయిల్ కూడా వేసి మంచిగా రుద్దాలి పెనాన్ని. పెనం బాగా వేడయ్యాక ఒక దోశని ముందు కొంచెం మందంగా వేసుకుని కాల్చుకోవాలండి. ఫస్ట్ దోశ ఎప్పుడు కూడా మందంగా వేసుకుని ఆయిల్తో బాగా కాల్చిన తర్వాత సెకండ్ దోశని పలుచగా వేసుకోవాలి. లేదంటే పెనానికి అంటుకోపోతుంది ఫస్టే పలుచగా వేసుకుంటే. ఇప్పుడు సెకండ్ దోశ కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. దోశని ఇప్పుడు 1 సైడే కాలుస్తానండి నేను, ఏ దోశలైనా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా దోశ వేసుకుందాం. చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో పెనానికి అంటుకోకుండా. ఇప్పుడు దోశ వేసి దోశ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా అనేది వేసుకుని ఉప్మాని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు అట్ల కాడ కానీ స్పూన్ కానీ వాటర్లో ఒకసారి ముంచి అప్పుడు స్ప్రెడ్ చేసుకుంటే ఉప్మా అనేది అంటుకోకుండా దోశకు బాగా స్ప్రెడ్ అవుతుందండి. దీన్ని కూడా కొద్దిగా ఆయిల్ వేసి పైనుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మన దోశలు అనేవి రెడీ చేసుకోవాలండి. నేనైతే మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నాను, పలచగా ప్లెయిన్ దోశని మీకోసం. ఈ దోశలు చాలా టేస్టీగాను చాలా హెల్దీ. ఇలా వేసుకున్న దోశలను ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీ లేదా పల్లె చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.